కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. గతంలో 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన కవిత జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. అందుకే నిజామాబాద్ ప్రజలు కవితను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ఈసారి నిజామాబాద్లో ఎగిరేది కాంగ్రెస్ జెండాని అన్నారు. మరో 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ఆర్థిక భారమవుతుందని సుముఖత వ్యక్తం చేయలేకపోవడం కూడా మనం గమనించదగాల్సిన విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు చెల్లించాల్సినటువంటి యొక్క ఆ పంటల బీమా పథకం ప్రీమియం రైతుపై భారం పడకుండా ఆ భారం కూడా రైతే భరించే విధంగా పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా రేపు రాబోయే ఖరీఫ్ ఉంది. ఎందుకంటే రబీకి మనం చేయగలిగే అవకాశం ఉంది. ఇక ఎలక్షన్స్ మనకు నవంబర్ జరిగిపోయినాయి కాబట్టి ఎప్పటికీ డిసెంబర్ మనం ప్రభుత్వానికి ఇచ్చి చేయగలిగే అవకాశం లేదు. రేపు ఖరీఫ్ నుండి ఏదైతున్నదో పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి నివేదించింది. మేము పంటల బీమా పథకంలో మేము భాగస్వాములు కాబోతున్నాం. రైతులు చెల్లించే ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం భరించే విధంగా అప్పుడు జరిగే పంట నష్టపరిహారం మొత్తం ఏమవుతుంది, ప్రభుత్వం 10,000 రూపాయలు కల్పింపజేయబడే విధంగా ప్రస్తుతం కార్యక్రమాలు రూపొందించింది. ఇలా వాస్తవం 10,000 రూపాయలతో మనం నష్టపరిహారం పూర్తిగా రైతులు ఆదుకోలేదు. ఇట్స్ ఓన్లీ పార్ట్. అదే పంటల బీమా పథకం అమలు చేయబడగలిగి ఉంటే జరిగిన నష్టపరిహారం మొత్తం కూడా మనం చెల్లింపు చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం త్రోగించుకుంది. మీకు రాబోయే ఖరీఫ్ కాలం